హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో హోమ్ మేకర్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవాళ మన వీడియోలో ట్రెండింగ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న మీషో జ్యువెలరీ అయితే చూసేద్దాం. ఆలస్యం ఎందుకు, ఇంకా చూసేద్దామా. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ హ్యాండ్ జ్యువెలరీ అనమాట. ఇది వచ్చేసి బ్రేస్లెట్ కమ్ రింగ్. ఈ మోడల్ అయితే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ బ్రైడ్స్ వేసుకుంటే మనకి లుక్కే మారిపోతుంది అనమాట. బర్త్డే పార్టీస్కి, రిసెప్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇందులో మల్టీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సిల్వర్ అయితే మల్టిపుల్ అవుట్ఫిట్స్కి మ్యాచ్ అవుతుంది అని నేను సిల్వర్ తీసుకున్నాను. ఇవి రియల్ స్టోన్స్ కాదు, బట్ మనకి లుక్ అయితే స్టోన్స్ లాగే ఉంటుంది, ఏం తేడా అనిపించదు. చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బీడ్స్ జ్యువెలరీ అనమాట. ఇది క్రిస్టల్ బీడ్స్. లెంత్ వచ్చేసి మనకి షార్ట్ టు మీడియం లెంత్ ఉంటుంది, అరౌండ్ 150 ఆ రేంజ్లో వస్తుంది. పెండెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్ అంటే మనకి గోల్డ్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది, అంత బాగుంది. పెండెంట్ అయితే చాలా బాగుంది. ఇది విత్ క్రిస్టల్ బీడ్స్ జ్యువెలరీ కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ట్రెండింగ్ ఇన్విజిబుల్ సెట్స్ అన్నీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఎస్పెషల్లీ ఈ లోటస్ మోడల్స్ అయితే ఇంకా ట్రెండింగ్లో ఉన్నాయి. మనకి కాంబో 150 రూపీస్కి వస్తుంటే ఇంకేం కావాలి చెప్పండి. మనకి ఇది ఒకటేమో వైట్ స్టోన్స్ వస్తుంది, ఒకటేమో అలా పింక్ స్టోన్స్ లాగా వస్తుంది. సో మనకి మల్టిపుల్ అవుట్ఫిట్స్కి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. వైట్ స్టోన్స్ జనరల్గా ఏ ఏ కలర్ మీదకైనా సెట్ అయిపోతుంది కదా. సో మనం మల్టిపుల్ అవుట్ఫిట్స్కి ఈ రెండు వాడుకోవచ్చు, అది బడ్జెట్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి అగైన్ ఇది బీడ్స్. ఈ బీడ్స్ కూడా చాలా షైనీగా ఉన్నాయన్నమాట. అగైన్ ఈ మోడల్ కూడా స్టెప్ మోడల్ లాగా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఇది వాటిలోనే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అనమాట. బట్ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ బీడ్స్ షైనింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందన్నమాట. మనకి దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి అలానే లాంగ్ ఇయర్ రింగ్స్ లాగా వచ్చాయి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చాయన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా సెట్ వేసుకుంటే మనకి ఫ్యాన్సీ శారీస్ మీదకి కానీ, లెహెంగాస్ మీదకి కానీ, ఇంకా ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఫ్యాన్సీ మోడల్ ఎప్పుడు రెగ్యులర్ మోడల్స్ కాకుండా ఇలా ఫ్యాన్సీ మోడల్ అయితే చాలా డిఫరెంట్గా అండ్ యూనిక్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అగైన్ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్ సెట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఇది అరౌండ్ 280 రేంజ్లోనే వస్తుంది. ఫినిషింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉండదు, లైట్ గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ లైట్ గోల్డ్ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా చిన్నవి వస్తాయి. మనకి అన్ని ఫంక్షన్స్కి హెవీగా రెడీ అవ్వం కదా, సింపుల్గా ఎలా టెంపుల్స్కి వెళ్ళాలన్నా సింపుల్గా రెడీ అవ్వాలి అంటే ఇది చాలా బాగుంటుంది. అండ్ కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. కిడ్స్కి హెవీగా కంటే ఇలా సింపుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఎస్పెషల్లీ కిడ్స్కి ఇంకా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా నెక్ సెట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే మల్టీపర్పస్ సెట్ సీరియస్లీ. ఎందుకంటే చూడండి, ఇందులో మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇమాజిన్ ఒకటే నెక్ సెట్ మనం డిఫరెంట్ అవుట్ఫిట్స్ మీదకి యూస్ చేయొచ్చు అంటే మనం మల్టిపుల్ కొనే పని ఉండదు కదా. సో ఇది అలాంటి ఒక నెక్ సెట్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా వైట్ స్టోన్స్ వస్తుంది, సో మనకి మల్టిపుల్ అవుట్ఫిట్స్ మీదకి మ్యాచ్ అయిపోతుంది కదా. అండ్ స్టోన్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి పింక్ కలర్, డార్క్ గ్రీన్, మింట్ గ్రీన్, ఇది వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ అనమాట. అండ్ ఇంకా వైట్ స్టోన్ ఉంది. వైట్ స్టోన్ మనకి జనరల్గా అన్ని అవుట్ఫిట్స్ మీదకి మ్యాచ్ అయిపోతుంది కదా. సో మనం ఇలా కలర్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. సో మనం డిఫరెంట్ అవుట్ఫిట్స్ మీదకి డిఫరెంట్ వేసుకునే పని లేకుండా ఒకటే సెట్ అయిపోతుంది అనమాట. ఇది నేను ఇయర్ రింగ్ చేంజ్ చేసి చూపిస్తున్నాను. ఇయర్ రింగ్ అయితే చాలా సింపుల్గా చేంజ్ చేసుకోవడం, జస్ట్ ఆ సింపుల్గా ఆ స్టోన్ తీసేసి స్క్రూ పెట్టేసుకోవడమే, చాలా సింపుల్ అనమాట. నెక్ సెట్కి మాత్రం స్క్రూ మనం చేంజ్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకోవాలి. సో బ్యాక్ అయితే ఇలా స్క్రూ ఉంది, గుచ్చుకోకుండా ఉంటుంది మనం పెట్టుకున్నా కూడా. సో ఈ స్క్రూ తీసేసి మనం ఆ స్టోన్ చేంజ్ చేసుకొని మళ్ళీ స్క్రూ తిప్పుకోవాలన్నమాట. సో మనం మేబీ ఫస్ట్ టైం చేంజ్ చేసుకునేటప్పుడు కొన్ని స్టోన్స్కి టైట్గా ఉండొచ్చు, బట్ ఒకసారి సెట్ అయితే ఈజీగానే సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ చేంజ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వేరే కలర్లోకి చేంజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ కలర్లోకి చేంజ్ చేసి కూడా చూపిస్తాను. ఆ స్క్రూ పెట్టేసుకుంటే అంతే. చాలా అంటే చాలా బాగుంది నెక్ సెట్. ఈవెన్ కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ థింగ్ అయితే మనం మల్టిపుల్ సెట్స్ కొనే వాళ్ళు లేకుండా డిఫరెంట్ అవుట్ఫిట్స్ మీదకి మ్యాచ్ అయిపోతుంది కదా, అది బెస్ట్ థింగ్ ఈ పీస్లో అయితే. సో ఇలాగా సెట్ చేసుకోవాలి.
మళ్ళీ గ్రీన్ కలర్ కూడా చేంజ్ చేశాను. సో మల్టీ కలర్స్ కదా, చాలా బాగుంది కదా ఈ సెట్ అయితే. చాలా మస్ట్ పీస్ అనమాట, అందరికీ ఉండాల్సిన పీస్. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ సెట్లోనే అగైన్ ఇది కాంబో కాకుండా సింగిల్ పీస్ అనమాట. ఈ లోటస్ మోడల్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా ప్రజెంట్. ఇదైతే ఫినిషింగ్ చాలా బాగుంది, లోటస్ కూడా చాలా క్లియర్గా నీట్గా ఉంది. అండ్ చైన్ కూడా కొంచెం గోల్డ్ ఫినిషింగ్ బాగుందన్నమాట. సింగిల్ పీస్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంది వేసుకుంటే, మన డ్రెస్సెస్ మీదకి వాటికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి వాచ్ అనమాట. అన్నీ ఫ్యాన్సీ వేసుకున్నప్పుడు మరి వాచ్ ఫ్యాన్సీగా లేకపోతే ఎలా చెప్పండి. అందుకోసమే ఈ ఫ్యాన్సీ వాచ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎస్పెషల్లీ వెకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది, బీచ్ వేర్కి అలాగా. మన లైట్ కలర్ బీడ్స్ అయితే ఉన్నాయి, మల్టీ కలర్ ఉన్నాయి కాబట్టి మనకి డిఫరెంట్ అవుట్ఫిట్స్ మీదకి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ అడ్జస్టబుల్ లింక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంటుంది ఎవరికైనా వేసుకోవడానికి. లుక్ అయితే చాలా బాగుంది వేసుకుంటే. ఈ జ్యువెలరీ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అలాగే మా కంటెంట్ నచ్చితే మా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.